హాయ్ గాయ్స్, ఇవాళ మా అమ్మ స్టైల్లో మీకు పావు భాజీ కర్రీ చూపిస్తున్నాను. మీరు ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి. అలానే మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. మొదటగా మనం చేసుకోవాలనుకున్న దానికంటే 5-6 అవర్స్ ముందే గ్రీన్ బఠానీని నానబెట్టుకోవాలి. లేదు మన దగ్గర ఫ్రెష్ బఠానీ ఉంది అంటే ఓకే. ఆ తర్వాత మనం తీసుకుంటున్న వెజిటబుల్స్ అన్నిటిని క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మేమైతే క్యారెట్, పొటాటో, క్యాబేజ్ అండ్ కాలీఫ్లవర్ తీసుకుంటున్నాము. మీరు తినగలము అంటే బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. మా నాన్నకి అంత నచ్చదు, సో మేము బీట్రూట్ అయితే వేయలేదు. సో మొదటగా నానిన బఠానీని బాగా వాష్ చేసుకొని మనం ఏ కుక్కర్లో అయితే వాటన్నిటిని బాయిల్ చేసుకోవాలనుకున్నామో అందులో వేసుకోవాలి. దాని తర్వాత క్యారెట్, క్యాబేజ్, కాలీఫ్లవర్ అండ్ పొటాటో అన్నిటినీ రఫ్గా చాప్ చేసి వేసుకోవచ్చు. సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవన్నీ బాగా బాయిల్ అయిపోయాక ఎలాగో వాటిని మనం మ్యాష్ చేసేస్తాము. సో అవన్నీ కుక్కర్లో మనం కట్ చేసుకొని వేసుకున్నాక ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, అలానే కొంచెం సాల్ట్ వేసి వాటినన్నిటిని మూత పెట్టేసి 7 to 8 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. అంటే అందులో ఉన్న బఠానీ బాగా ఉడికిపోవాలి. అంటే మనం చేత్తో పట్టుకుంటే మ్యాష్ అయిపోయేలాగా రావాలి. మీకు ఇంకా ఎక్కువ విజిల్స్ కావాలి ఇచ్చుకోవచ్చు. ఆ విజిల్స్ అన్నీ అయ్యి ఆ ప్రెషర్ కుక్కర్ చల్లారే లోపల మనం గ్రేవీకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుందాం. గ్రేవీకి కావాల్సిన వెజిటబుల్స్ వచ్చేసి ఆనియన్, టొమాటోస్ అండ్ క్యాప్సికమ్ అనేది పూర్తిగా ఆప్షనల్. నచ్చితే వేసుకోవచ్చు, లేదు మేము క్యాప్సికమ్ తినలేము అనుకుంటే స్కిప్ చేయొచ్చు, బట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో వాటన్నిటిని ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే అప్పుడు మనకి తొందరగా మగ్గిపోతుంది. సో ఇవి కట్ చేసుకున్నాక ప్రెషర్ కుక్కర్ చల్లారాక దాన్ని ఓపెన్ చేసి పప్పు గుత్తి లేదా పావు భాజీ బండోళ్ళు దాన్ని మ్యాష్ చేయడానికి ఒక మ్యాషర్ని వాడతారు. అది ఉంటే అది, ఏది ఉంటే అది, దాంతో అందులో ఉన్న వెజిటబుల్స్ అన్నిటిని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. అలా మ్యాష్ చేసుకున్నాక పొయ్యి మీద ఇంకో బాండి పెట్టి అందులో కొంచెం నూనె వేసి ఆ నూనె కొంచెం వేడయ్యాక జీలకర్ర వేసి జీలకర్ర చిటపటమంటున్నప్పుడు మనం ఆల్రెడీ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అందులో వేసుకోవాలి. ఆ వేసుకున్నాక అందులోనే అవి కొంచెం అంటే ట్రాన్స్పరెంట్ అయ్యాక అందులో టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ వేసాక కొంచెం ఉప్పు వేస్తే అందులో నుంచి వాటర్ తొందరగా బయటకు వస్తుంది. తొందరపడి టొమాటోస్ వేసిన వెంటనే నీళ్లు పోయకండి. ముందుగా ఆ టొమాటోలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చాక మనం నీళ్లు పోస్తే అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో కొంతసేపు మూత పెట్టి వదిలేసామంటే టొమాటోలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. అలా బయటికి రాగానే మనం కొంచెం వాటర్ యాడ్ చేసి పసుపు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, పావు భాజీ పౌడర్, జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేసి బాగా మగ్గనివ్వాలి. మనకి కనుక వాటర్ తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వాటర్ పోసి మూత పెడితే ఆ గ్రేవీలో నుంచి అదే టైంలో మనం ఇందాక కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేసేసి మూత పెడితే అవి బాగా ఆయిల్ అంతా సైడ్ అవుతుంది. అలా అయినప్పుడు మనం ఇందాక చక్కగా మ్యాష్ చేసి పెట్టుకున్న గ్రేవీ మొత్తం అందులో వేసేసి ఈ టైంలో మనకి ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. పావు భాజీ మసాలా తగ్గింది అనుకుంటే అది కూడా వేసుకోవచ్చు. అవన్నీ వేసి బాగా తిప్పి మనకి ఇంకా పల్చగా కావాలంటే ఇంకొంచెం వాటర్ పోసుకొని బాగా ఉడికిస్తే అందులో నుంచి ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో బాండి కట్టేయచ్చు. ఆ తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెనం పెట్టుకొని పావు భాజీ బండ్లను దొరుకుతాయి, అవి మధ్యలో కట్ చేసుకొని బటర్ రాసుకొని చక్కగా వేయించుకొని కర్రీ మీద కొంచెం ఆనియన్స్, కొంచెం బటర్ వేసుకొని నంచుకొని తింటే యమ్మీ యమ్మీ పావు భాజీ రెడీ. స్ట్రీట్ సైడ్లో లేకపోయినా సూపర్ హెల్దీ అండ్ సూపర్ టేస్టీ.